హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నుంచి మన ఛానల్లో కిడ్స్ స్పెషల్స్ ఉండబోతున్నాయండి. అంటే ఏం లేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ ఏమేం పెట్టాలి ఏంటి అనేది చూపించబోతున్నాను అనమాట. ఈరోజు మొదటి వీడియో. దీంట్లో ఇప్పుడు మనము లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పిల్లలకి చాలా ఇష్టం కదండి, లెమన్ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాంటి లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా లెమన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ ఉడికించి పట్టుకున్నానండి. ఇవి గ్రామ్స్లో తీసుకుంటే ఒక 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. హాఫ్ కేజీ రైస్కి ఒక 3 నిమ్మకాయలు రసం తీసేసి పక్కన పెట్టేసుకుందాము. రైస్ తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 5 చీల్చుకోవాలి, ఒక 4 రెబ్బల కరివేపాకు, అలాగే 3 నిమ్మకాయలు, నూనె, ఉప్పు, రుచికి తగినంత 3 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూను పసుపు. ఇవన్నీ మనకి మెయిన్గా కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఒక 4 స్పూన్ల వరకు ఉంటుందండి. 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినప్పప్పు ఇవి కొంచెం వేగాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే పల్లీలు కొంచెం ఎక్కువగా కావాలన్నా వేసుకోవచ్చండి, కానీ సరిపోతాయి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. దీంట్లో కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. లెమన్ రైస్ చాలా చాలా ఈజీ అండి. దీంట్లోనే తాలింపులోనే పసుపు వేసేసుకొని చక్కగా ఇవి వేయించేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చిన్నపిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే వాళ్ళు కడుపు నిండుతుంది, మనకి కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉంది కదండి, దాంట్లోనే మనం రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. దీన్ని రైస్కి పట్టించేద్దాము. లెమన్ జ్యూస్ని బాగా ఉప్పు కరిగేంత వరకు కలుపుకొని దీన్నంతటిని రైస్లో వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. లెమన్ జ్యూస్ ఎప్పుడైనా అన్నానికే పట్టించాలండి, తాలింపులో వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు తాలింపు కూడా రెడీ అయిపోయింది కదండి, అన్నీ వేగిపోయినాయి చక్కగా. ఇప్పుడు దీంట్లో మనము రైస్ వేసేసుకుందాము. రైస్ పొడిపొళ్ళాడుతూ ఉండాలండి, కొంచెం మరీ పలుకుగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఉండాలన్నమాట. పిల్లలు కొంచెం ఇలా పొడిపొళ్ళాడుతుంటేనే ఇష్టంగా తింటారు, మరీ ముద్దగా అయిపోతే తినలేరు అనమాట. అలా రైస్ వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవటమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, లెమన్ రైస్ రెడీ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.